కళ్యాణి, అక్కడ చూడు, నా కూతురు దేవి వస్తోంది. దేవుడా, ఒక విధంగా నేను నా కూతుర్ని కలిశాను. చెప్పండి. అది ఇవ్వండి. ఇవ్వండి. దేవి, ఏంటంటే మిమ్మల్ని చూసి కూడా దేవి యొక్క చూడనట్లు అటు తిరిగారు? తెలియడం లేదమ్మా. నా పైన కోపం ఉన్నట్టుంది. తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్ గా వైజాగ్ రావడం చూసి కోపం వచ్చిందేమో, లేక అల్లుడు గారు పక్కనే ఉన్నారేమో అని చూడనట్టు నటిస్తుందేమో అర్థం కావడం లేదు. ఇదిగోండి సార్, డాక్టర్ గారు ఫ్రీ అవగానే మీరు వెళ్ళి కలవచ్చు. అయ్యో, దీనికి వైజాగ్ వచ్చిన విషయం చెప్పకుండా తప్పు చేశానేమో. ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు బాబు? మీ ఇంట్లో అందరూ బాగున్నారు కదా? అందరు బాగున్నారంటీ. అవును, మీరు మాత్రమే ఉన్నారు. అంకుల్ ఎక్కడా? ఆయనకి రెగ్యులర్ చెకప్ కి సడన్ గా రమ్మని చెప్పారు. వస్తున్న విషయం టెన్షన్లో ఎవరికీ చెప్పలేకపోయాం బాబు. దేవి, ఎవరొచ్చారో చూసావా? దేవి అమ్మా, ఎలా ఉన్నావు? చెకప్కి వచ్చావా? సరే ఆంటీ, డాక్టర్ని కలవడానికి వెళ్తున్నాం. మనం మళ్ళీ కలుద్దాం. సరే బాబు, మేము కొన్ని రోజులు సిటీలోనే ఉంటాము. ఓకే ఆంటీ, బాయ్. వెళ్దామా? పద. దేవి, ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరో పరాయి మనిషిని చూసినట్టు చూసి ఎలా మాట్లాడకుండా వెళ్తుందో చూసావా? ఎంత కోపం ఉన్నా ఒక కన్న తల్లితో ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారని ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మాట్లాడకూడదు అని కోపంగా చూసి మనసు రాయి చేసుకుని వెళ్తోంది చూడు. నా ముఖం కూడా సరిగ్గా చూడలేదు. ఏమైంది? మీరిద్దరూ ప్రేమగానే ఉన్నారు కదా? ఏమో, దీనికి సత్యకి గొడవ. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి పదే పదే నన్ను ఇబ్బంది పెడుతున్నారమ్మా. నేనేం పాపం చేశానో ఇలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్తోంది. సరే ఆంటీ, ఏడవకండి. మనసు ఆగడం లేదమ్మా. అది కూడా తల్లి కాబోతోంది కదా. ఇంకో తల్లి మనసు అర్థం చేసుకోకుండా వెళ్తోంది. అయ్యో, నొప్పిగా ఉంది. ఏంటత్తయ్య, హాస్పిటల్కి కాకుండా ఎవరో డాక్టర్ ఇంటికి తీసుకొచ్చారు? నేను రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేసే డాక్టరే. నేను అప్పుడే వస్తున్నానని ఆర్తి ఫోన్ చేసి చెప్పింది. ఆవిడ లోపల వెయిట్ చేస్తుంటారు. అల్లుడు, అయితే రండి వెళ్దాం. డాక్టర్, ఒక్క నిమిషం. రండి కామాక్షి, మీకోసమే నేను వెయిట్ చేస్తున్నా. పదండి డాక్టర్, నేను కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. సరే, లోపలికి రండి. రండి. ఏంటి కామాక్షి, టాబ్లెట్లన్నీ కరెక్ట్ గానే వేసుకుంటున్నావా? కరెక్ట్ గానే వేసుకుంటున్నాను డాక్టర్, కానీ ఏమైందో తెలీదు. ఉదయమే మొదలైంది. టైం గడిచే కొద్దీ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల ఇలా అయ్యుండొచ్చు. స్కాన్ తీసుకోమని చెప్పాను కదా. అది కూడా తీసుకున్నాను మేడం. ఆర్తి స్కాన్ రిపోర్ట్ అవి మీ మొబైల్ కి పంపింది. అలానా? పంపించిందా? డాక్టర్, నాకు వామిటింగ్ వచ్చేలా ఉంది. నేను వెళ్ళొస్తాను. వాష్రూమ్ ఉంది, మీరు వెళ్ళిరండి, తర్వాత చెక్ చేద్దాం. బాబు, మీరు కూర్చోండి. కూర్చోండి. రారా. బాబు, మీరు? నేను అర్జున్. వీడు నా ఫ్రెండ్ కదేర్.
ఆవిడ మా బంధువు. ఆర్తి అమ్మని తీసుకొస్తానని ఫోన్ చేసింది. వచ్చే దారిలో వాళ్ళ కార్ బ్రేక్ డౌన్ అయింది. అది రిపేర్ చేయించుకుంటాను వచ్చేస్తుంది. ఓ అలానా, ఓకే. పాపం ఇక్కడికి వచ్చేలోపు దారంతా నొప్పితో అల్లాడిపోయారు డాక్టర్. ఈ ప్రాబ్లం ముందు నుంచే ఉంది. డెలివరీ టైంలో కొంచెం ప్రాబ్లం అయింది. లేటుగా బిడ్డని కండం వల్ల ఇలాంటి సమస్యలన్నీ మామూలే.